యాత్ర చేసినాడు. ఒక మేనిఫెస్టో అంటే గాన 1000 పేజీలు ఉండాలా 600 పేజీలు ఉండాలా అనేది కాకుండా నవరత్నాలు అని చెప్పి ఒక పాంప్లెట్ ఉన్నా కూడా ప్రజల జీవితాలు మార్చే విధంగా ఉండాలని అనుకున్నాడు. ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నా అంటే ఈ రోజుటి వరకు జగన్ సార్ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా విజయం సాధించినాయి. ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవన్నీ కూడా ఎవరో మాకు చంద్రబాబు నాయుడు ఇంకొకరు ఇస్తే మేము పాటించిన సలహాలు కాదు. జగన్ సారు ప్రజల్లో ఉన్నాడు కాబట్టి, ప్రజల మనిషి కాబట్టి, గ్రౌండ్ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి, కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు బాధలు అన్నీ తెలుసు కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ కూడా విజయవంతమైన. ఈరోజు కూడా ఏ పార్లమెంటు స్థానానికి ఎవరిని నిలబెట్టాలా, ఏ అసెంబ్లీ స్థానానికి ఎవరు నిలబెట్టాలా, ఎక్కడ ఎవరిని నిలబెడితే బాగుంటుంది, ఏ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, ఏ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేడు, ఏ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎక్కడ వెనుకబాటుతనం ఎక్కువ ఉంది, ఇటువంటి ఆలోచనలు అన్నీ చేసి నిర్ణయం తీసుకుంటున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో అక్కడికి ఇక్కడికి తిరిగి మా పార్టీలో టికెట్లు ఎవరు ఇవ్వాలనేది కూడా ఆయననే పాపం తెగ ఫీల్ అయిపోతుంటే ఏం చెప్పాలని కూడా అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏమరా అంటే మీ శక్తి సామర్థ్యాలపైన మీరు నమ్ముకొని ఎలక్షన్ చేసింటే మేము కూడా మీ గురించి గొప్పగా చెప్పడమో మిమ్మల్ని విమర్శించడమో ఏదో ఒకటి చేస్తాం. మీరు ఆధారపడిందంతా కూడా ఒకటి పవన్ కళ్యాణ్ పైన, రెండోది బీజేపీలోని పెద్దలపైన వాళ్ళ అపాయింట్మెంట్ల కోసం ఎదురు చూసుకుంటా. దరిద్రం ఏమరా అంటే ఓ పక్క బీజేపీ వాళ్ళతో పొత్తు కోసం ప్రయత్నం చేస్తానే ఆ పక్క రాష్ట్రమైన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి మీ దూతల ద్వారా చెప్పి పంపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గురించి అట్లా మాట్లాడు, ప్రభుత్వం గురించి ఇట్లా మాట్లాడు, షర్మిల గారి గురించి ఇట్లా మాట్లాడు అని చెప్పి మీరే చెప్పి పంపిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మనం కూడా ఒకటి పొగడాల్సిన విషయం ఏమరా అంటే దేశంలో బీజేపీని కాంగ్రెస్ని ఇద్దరిని చెరొక సంఖలో పెట్టుకొని నడుపుదాం అనుకుంటాను చూడు, ఇది నీ గొప్పతనం. ఇటువంటి మా భాషలో చెప్పాలంటే ఇంత బ్రోకర్ టాలెంట్ అయితే కొన్ని కాడ కూడా ఉండదు. దేశంలో ప్రధాన శత్రువులైనటువంటి బీజేపీ కాంగ్రెస్ అటువంటి వాళ్ళిద్దరితో కూడా సేమ్ టైంలో ట్రావెల్ చేయాలని అనుకుంటానంటే నిజంగానే నీ మేనేజింగ్ స్కిల్స్ అనేటివి ఈ దేశంలో ఇంకొకరికి రావని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలకు కూడా నా యొక్క విజ్ఞప్తి ఏమరా అంటే ఒక ఫేక్ ప్రచారం జరుగుతుంది. ఆఫ్టర్ తెలంగాణ ఎలక్షన్స్ ఒక ఫేక్ ప్రచారం, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాదు, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాదు, జగన్ ముఖ్యమంత్రి కాడు, అయిపోయింది అని దాదాపుగా ఒక్కొక్క గ్రామానికి మీరు ఏ సచివాలయానికి పోయినా కూడా 20 నుంచి 30 కోట్లు, చిన్న విలేజ్ అయితే 20 కోట్ల నుంచి 30 కోట్ల వరకు వెల్ఫేరు, పెద్ద విలేజెస్ అయితే 50 కోట్ల నుంచి 70 కోట్లు వెల్ఫేరు. ఇవి కాకుండా హౌసింగు, సచివాలయాలు, ఆర్బికేలు, హెల్త్ సెంటర్లు, నాడు నేడు కింద స్కూల్స్ని డెవలప్ చేయడం. ప్రపంచ చరిత్రలో ఒక ప్రభుత్వ పాఠశాలకు అడ్మిషన్స్ ఫుల్ అని బోర్డు పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఇది పక్క రాష్ట్రమైన తెలంగాణలో జరగాలే. అదే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అంటే అక్కడ ఉండే గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలు కానీ జరిగిన గొప్పలు కానీ చెప్పాలంటే కానీ కొన్ని రోజులు సరిపోవు. దళితులు ఉన్నారు ఎంతోమంది రాష్ట్రంలో. ఇక్కడ అసైన్డ్ భూములు ఉంటే కానీ ఆ అసైన్డ్ భూములకు పేదలకే హక్కు కల్పించి అమ్ముకొని లాభపడేదానికి జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇస్తే తెలంగాణ ప్రభుత్వంలో అసైన్డ్ భూములను మళ్ళీ ప్రభుత్వమే వెనక్కి తీసుకొని వేలం వేసింది. హైదరాబాద్లో వరదలు వస్తే గాన వరద బాధితులకు డబ్బులు ఇవ్వాలని చెప్పి